ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల్ని తీవ్రంగా తప్పుపడుతున్న వైఎస్ జగన్ తమ కార్యకర్తలకు అండగా నిలిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులతో వరుసగా అరెస్ట్ అవుతున్న కార్యకర్తల్లో భరోసా, ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలిచేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అరెస్టులతో అలజడికి గురవుతున్న కార్యకర్తలకు రక్షణగా నిలిచేందుకు, అరెస్టుల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు జగన్. పార్టీ అధినేత నిర్ణయంతో వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అరెస్ట్ అయిన కార్యకర్తలకు న్యాయ సహాయం అందించడం. వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తో పాటు వారికి భరోసా, పరామర్శతో ఆత్మస్థైర్యం పెంచేలా ఈ టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది. టాస్క్ ఫోర్స్ బృందం ఆయా జిల్లాలోని పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా టాస్క్ ఫోర్స్ వివరాల్ని పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా నుంచి సీదిరి అప్పలరాజు, శ్యామ్కు బాధ్యతలను అప్పజెప్పారు. విజయనగరం జిల్లా నుంచి బెల్లాని చంద్రశేఖర్, జోగారావు, అలాగే విశాఖపట్నం నుంచి భాగ్యలక్ష్మి, కేకే రాజుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలో చోటు కల్పించారు. తూర్పుగోదావరి నుంచి జక్కంపూడి రాజా, వంగా గీత, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కె సునీల్ కుమార్ యాదవ్, జయప్రకాష్ కు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందంలో చోటు కల్పించారు. ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, దేవభక్తుని చక్రవర్తికి కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజని, డైమండ్ బాబుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందం బాధ్యతలను అప్పజెప్పారు. ప్రకాశం జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకటరమణారెడ్డి, నెల్లూరు జిల్లాలో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి టాస్క్ ఫోర్స్ బాధ్యతలు ఇచ్చారు. చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ గురుమూర్తితో పాటు చెవిరెడ్డి తనయుడు మోహిత్ రెడ్డికి చోటు కల్పించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, రమేష్ గౌడ్ కు అనంతపురం జిల్లా, కడప జిల్లాలో సురేష్ బాబు, రమేష్ యాదవ్, కర్నూలు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్ గా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా కూడా ఆయా జిల్లాలోని పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధుల్ని సమన్వయం చేసుకుంటూ అరెస్ట్ అవుతున్న కార్యకర్తలకు అండగా నిలవడంతో పాటు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతారు.